గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి ఘోర రైలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పుకున్నాడు. రైలు పట్టాలపైకి కారును పోనిచ్చి ఇరుక్కుపోయాడు. అతని కారు పట్టాల పక్కనున్న కంకరలో చిక్కుకుపోయింది. కొన్ని క్షణాల తర్వాత ఒక గూడ్స్ రైలు అదే ట్రాక్ పైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుండి బీహార్లోని తన గ్రామానికి కారులో బయలుదేరాడు ఓ వ్యక్తి. డోమిన్ఘడ్ సమీపంలో అతని కారు పట్టాల పక్కనున్న కంకరలో ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు లోకో పైలట్ కారును సకాలంలో గుర్తించి అత్యవసర బ్రేక్ను వేయడంతో కారుకు 5 మీటర్ల దూరంలో రైలును నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో బండి నడిపినట్లు గుర్తించారు. గూగుల్ మ్యాప్స్ లో పూర్తి చిరునామాకు బదులుగా తన గ్రామం పేరును మాత్రమే నమోదు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. జీపీఎస్ సూచనలను అనుసరిస్తూ డోమిన్గఢ్ లో రైల్వే పట్టాల వద్దకు చేరుకున్నాడు. కారు ముందు చక్రం ట్రాక్ పక్కన వదులుగా ఉన్న కంకరలో చిక్కుకుపోయింది. వెంటనే సహజన్వా నుండి ఓ రైలు ట్రాక్ పైకి వచ్చింది. లోకో పైలట్ సకాలంలో స్పందించి వేగంగా వస్తున్న రైలును నిలిపివేశాడు. ఆర్పీఎఫ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారును తొలగించి ట్రాక్ ను క్లియర్ చేసింది. రైలు దాదాపు 57 నిమిషాలు ఆలస్యమైంది. కానీ అదృష్టవశాత్తు ఆ సమయంలో ఏ ఇతర రైళ్లు రాలేదు. దర్యాప్తులో ఘటన జరిగిన సమయంలో ఆదర్శ్ మద్యం సేవించి ఉన్నాడని ఆర్పీఎఫ్ గుర్తించింది. అతన్ని అక్కడికక్కడికి అరెస్ట్ చేసి అతని కారును స్వాధీనం చేసుకున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు.